జిల్లా కేంద్రంలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద కార్మిక జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు రాజమల్లు, శంకర్, బాలునాయక్, రాజలింగం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నూనావత్ రామ్జీ మాట్లాడుతూ 1986 చికాగోలో కార్మికులకు 5 గంటల వేళల కోసం నిరసన కార్యక్రమం చేపట్టగా పోలీసులకు కార్మికులకు మధ్య జరిపిన కాల్పుల్లో చాలా మంది కార్మికులు మరణించారని, వారి త్యాగాలను స్మరించుకోవడానికే మేడే ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం. మరి ఈ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనము ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో పాలు పంచుకున్న మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ మేడే అనేది మనం ప్రతిసారి జెండా ఎత్తుకుంటున్నాం. ఈ మేడే ఎందుకు జరుపుకోవాలనేది మనం ప్రతిసారి చెప్పుకుంటా ఉన్నాము. ఎందుకని అంటే ఆ రోజు 1886 సంవత్సరంలో మరి ఆనాటి కార్మికుల పరిస్థితి ఘోరమైన బ్రతుకులు వాళ్ళవి, చాలా దుర్భరమైన బ్రతుకులు. ఎందుకంటే ఆ కార్మికులకు పని దినాలు లేవు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకమైన పని దినాలు. ఒక కంపెనీలో 18 గంటలు అయితే ఇంకో కంపెనీలో 20 గంటలు, ఇంకొక కంపెనీలో 16 గంటలు. ఇట్లా వాళ్ళకు వేళలు అంటూ ఏమి లేవు. వెట్టి చాకిరి, శ్రమ దోపిడికి గురైన సందర్భంలో అవి. మరి వారు మేము కూడా మనుషులమే, మా శక్తికి కూడా కొన్ని పరిమితులు ఉంటవి అని చెప్పేసి వారి యొక్క పనిముట్లను కింద వారేసి ఒక కార్మికులంటే ఒక మూగజీవులం కాదు, మేము కూడా మనుషులమే అని చెప్పేసి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటా ఉన్నారో, ఆ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, ఆ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆ రోజు 1886 సంవత్సరం ప్రస్తుత అమెరికా దేశంలోని చికాగో అనే ప్రాంతంలో అక్కడ హే మార్కెట్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అది పారిశ్రామిక ప్రాంతం. మరి ఆ పారిశ్రామిక ప్రాంతంలో వీళ్ళంతా సమ్మెకు దిగడం జరిగింది. ఈ పెట్టుబడిదారులు ఊరుకుంటారా? మీరు కేవలము మీరు ఒక కార్మికులు, మాకు వ్యతిరేకంగా మీరు పోరాడతారని చెప్పేసి ఆ రోజున ఈ పెట్టుబడిదారులు అందరూ కలిసి వాళ్ళపై పోలీసులను ఉసగొల్పడం జరిగింది. తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. వారు అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయి ఆ పోలీసు కాల్పుల్లో వారి యొక్క ఆ కార్మికుల యొక్క రక్తపు మడుగుల్లో ఉన్న ఆ చెక్కనే, ఆ అంగి మాత్రమే, ఆ చొక్కను వాళ్ళు జెండాగా ఎగరేసుకున్నాము. ఈరోజు ఆ ఎర్ర జెండా వాళ్ళ రక్తంలో తడిసిన జెండా అని చెప్పేసి మనము వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి, వారి త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవడానికి, వారిని స్మరించుకోవడానికి, అలాంటి అమరుల యొక్క త్యాగాలను మనము, వారి యొక్క ఆశయాలను వారిని స్మరించుకోవడానికి అని చెప్పేసి మేడే నాడు మనం ఈరోజు మేడే ఈ జెండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.